అందరికీ నమస్తే అండి. ఇది మా ఊరు దుర్గమ్మ గుడి. మేమైతే ఊరెళ్ళిన ప్రతిసారి ఈ గుడికి అయితే కంపల్సరీ వెళ్తామండి. ఈ గుడి వచ్చి మా ఊరు స్టార్టింగ్లోనే ఉంటుంది. చుట్టూ పొలాలు ఉంటాయండి. చాలా బాగా అనిపిస్తుంది. గుడికి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్లేస్ అయితే. ఇప్పుడు అక్టోబర్ మంత్ కాబట్టి పొలాలన్నీ గ్రీన్గా నిండుగా ఉన్నాయండి. మా గుడి అయితే నేను చూపిస్తాను రండి. ఇది చిన్న గుడేనని కానీ మా ఊరికి ఇది చాలా ప్రత్యేకమైన గుడి. నేనైతే ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చినా ఫస్ట్ అయితే గుడి స్టార్టింగ్లో కదంబ వృక్షం అయితే ఉంటుందండి. ఆ చెట్టునైతే నేను ఫస్ట్ హత్తుకొనిదే నేనైతే రాలేను. నాకు ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. ఇది మా ఊరు స్టార్టింగ్ గుడి అండి. మేమైతే అక్కడ వేప చెట్టు దగ్గర దీపాలు అయితే పెట్టుకున్నానండి. నిమ్మకాయ దీపాలు అమ్మవారికి ఇష్టం కదా, అలాగే నిమ్మకాయలో కట్ చేసి ఆ డొప్పలో అయితే నేనైతే దీపాలు వెలిగించుకున్నాక కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి పూజ అయితే చేసుకున్నామండి. ఇది మా ఊరి కనకదుర్గాదేవి గుడి. మీరు కూడా నాతో పాటు దుర్గమ్మ వారిని దర్శనం చేసుకోండి. దుర్గమ్మ చూడండి ఎంత బాగుందో కదండి. నాకైతే చాలా ఇష్టం ఈ గుడి అయితే. అందరికీ ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ కనకదుర్గాయే నమః. మేమైతే దర్శనం అయ్యాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం బయటకు వచ్చి. మీకైతే ఈ పంట పొలాలు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఒక 1 మంత్ అయింది వరి నాటైతే వేశారండి. ఇంకొక 1 మంత్ డిసెంబర్ అట్లా టైంకి వరి అనేది కంప్లీట్ అయిపోతుందండి. వరి పంట చేతికైతే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఈ గుడికి వచ్చామంటే ఈ బయట అయితే బోరింగ్ అయితే ఉంటుందండి. కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి బయట బెంచెస్ కూడా ఉంటాయి, కూర్చోవచ్చు. మంచి గాలి, ఎంత బాగా అనిపిస్తుందో ఈ గుడికి వచ్చామంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీ మాత్రే నమః.